అందరికీ నమస్తే అండి. రాజకీయంగా పరిపాలనా పరంగా అంతర్గతంగా అండ్ బహిరంగంగా జరుగుతున్న అంశాలను ప్రజలకు ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది ఆసక్తి, ఏది నిజం, ఏది గాసిప్లో కూడా అవసరమైందేది, పనికిమాలిందేది, ఇలా అనేక అంశాలను చాలా జాగ్రత్తగా చాకచక్యంగా అనలైజ్ చేయడానికే మన ఛానల్ మొదటి నుంచి 4 ఏళ్ళుగా కూడా పనిచేస్తుంది. ఇందులో మనం ఎన్నో సెన్సేషన్స్, ఎన్నో అంతర్గత అంశాలు ఇచ్చాం. చాలా అంతర్గత అంశాలు అందరికంటే ముందు మనమే ఇచ్చాం. టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది అని 2021 సెప్టెంబర్లో మన ఛానల్లో చెప్పాం, మీకు గుర్తుండే ఉంటాయి. సరే, ఇప్పుడు ఇదంతా ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఆగస్టు 11వ తేదీ 2024 నేను ఒక వీడియో చేశాను. లోకేష్ వర్సెస్ మీడియా అధిపతి అని హెడ్డింగ్ పెట్టి టీడీపీతో ఫైట్ చేయడానికి ఆ మీడియా సిద్ధం అని ఒక థంబ్నెయిల్ పెట్టి ఒక వీడియో చేశాను. ఆ వీడియో బాగా వైరల్ అయింది. 1,81,000 వ్యూస్ అఫీషియల్గా యూట్యూబ్లో వస్తే, అన్అఫీషియల్గా డౌన్లోడ్స్ ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా గ్రూపుల్లో సుమారుగా 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. బాగా వైరల్ అయింది ఆ సబ్జెక్ట్. చాలామంది నన్ను అడిగారు. సో ఇప్పుడు కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత, ఈ 1 ఇయర్లో దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి, దాని పరిణామ క్రమాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి గుర్తు చేస్తా. చాలా ఈజీ. తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలు ఏమున్నాయో అందరికీ తెలుసు. అందులో ఒక మీడియా కాస్త స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, కాలానుగుణంగా వెళ్తారు. ఒక మీడియా మాత్రం కంప్లీట్ టీడీపీ భజన, కంప్లీట్ యాంటీ జగన్గా ఉంటారు. సో మసాలా స్టోరీలు, సెన్సేషనల్ స్టోరీలు, అంతర్గత కథనాలు ఎక్కువగా రాస్తూ ఉంటారు. ఆ మీడియా అధిపతి కూడా ఎక్కువగా కాంట్రవర్సీస్ చుట్టూ ఉంటారనమాట. సో ఆయన కాస్త అజమాయిషీ చేసే టైపు, పెత్తనం చేసే టైపు. ఎప్పుడో ఒక 35 ఏళ్ల నుంచి, అంటే వైస్రాయ్ హోటల్ ఘటనప్పటి నుంచి, 1995లో వైస్రాయ్ హోటల్ ఘటనప్పటి నుంచి చంద్రబాబు గారికి సన్నిహితుడిగా మారారు. ఈవెన్ 2014లో పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన్ను క్రమక్రమంగా లోకేష్ గారు పట్టించుకోవడం లేదు. పార్టీలో ఎప్పుడైతే లోకేష్ గారు పట్టు సాధించారో, లోకేష్ గారి చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మీడియాలను ఆయన సెలెక్టివ్గా, చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా జాగ్రత్తగా సెలెక్టివ్గా కొంతమందిని హైలైట్ చేస్తున్నారు, కొంతమందిని పక్కన పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన కొంచెం డేంజర్ క్యాండిడేట్, ఈయనంతా పెత్తనము, అజమాయిషి, ఈయన చెప్పిన పని మనం చేయకపోతే మన నెత్తికెక్కుతాడు, మనల్ని ఇబ్బంది పెడతాడు. సో ఇతన్ని పక్కన పెడితే బెటర్ అని చెప్పి లోకేష్ గారు అనుకొని ఒక మీడియా అధినేతను ఎప్పుడో పక్కన పెట్టారు. సో దాంతో ఆయన లాస్ట్ 1 ఇయర్ నుంచే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ మధ్య మీరు చూస్తే రీసెంట్ డేస్, ఈ 1 వీక్లో చూడండి, అంతెందుకు ఈ 3 రోజులు చూడండి, వరుసగా వ్యతిరేక కథనాలు. P4 మీద ఒక వ్యతిరేక కథనం కావచ్చు, అలాగే అమరావతి విషయంలో కావచ్చు. అంటే నేను ఇక్కడ వ్యతిరేక కథనాలు పనిగట్టుకుని రాస్తున్నారా లేదా అని మనకు అనవసరం, అబద్ధాలా నిజాలా అనేవి కూడా మనకు అనవసరం. కానీ ఆ కథనాలు ఆ పత్రికలో రావు. సాధారణంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆ పత్రికలో కానీ ఆ ఛానల్లో కానీ సాధారణంగా కథనాలు రావు. మ్యాక్సిమం పాజిటివ్ ఫ్లేవర్ వేస్తారు. ఈనాడులో అప్పుడప్పుడు వ్యతిరేక కథనాలు వస్తాయి. ఎందుకంటే ఈనాడు ఎన్నికల టైంలో టీడీపీని నెత్తిన పెట్టుకుంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత టీడీపీని నెత్తి మీద దించేసి జనాలను నెత్తి మీద పెట్టుకుంటారు. ఈనాడు శైలి అలాగ ఉంటుంది. ఎన్నికలకు 6 నెలల ముందో 1 ఇయర్ ముందో టీడీపీని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారు. ఎన్నికలు అయిపోయి ఒక 6 నెలలు అయిపోయాక మీరు పక్కన వెళ్ళండి, మాకు జనం కావాలని చెప్పి జనాలను పెట్టుకొని న్యూట్రల్గా మారిపోతారు, సమస్యలను ఎక్కువగా ప్రస్తావిస్తారు, గుచ్చుతూ ఉంచారు టీడీపీని. కానీ మనం చెప్పుకున్న ఈ మీడియా అధిపతి ఎప్పుడు కూడా టీడీపీకి యాంటీగా రాయడం చాలా అరుదు. అటువంటిది ఈ మధ్య తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద వరుసగా వ్యతిరేక కథనాలు రాస్తూ వస్తున్నారు. అందులో సీనియర్ ఎమ్మెల్యేలను కూడా వదలట్లా, టార్గెట్ చేస్తున్నారు. సో నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, ఆ పత్రికలో నాకు తెలిసిన చాలామంది ఉన్నారు. ఒక 7-8 మందితో మాట్లాడితే వాళ్ళకి టార్గెట్లు ఇచ్చారంట. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మీరు వార్తలు రాయండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు వార్తలు రాయండి అని టార్గెట్లు ఇచ్చారంట. ప్రతిరోజు జిల్లాల్లో కూడా ఏదో ఒక కథనం ఉండాలి ప్రభుత్వ వైఫల్యాల మీద అని. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఆ బ్యూరోకి కూడా కొన్ని టార్గెట్లు ఉన్నాయి. ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని కూడా ఎత్తి చూపాలి, అసలైన ప్రతిపక్షంగా మనం పనిచేయాలి. నేను ఇక్కడ ఆ పత్రికది, ఆ మీడియాది తప్పు అని నేను చెప్పను, ఒప్పు అని కూడా నేను చెప్పను. జస్ట్ ఏం జరుగుతుంది, వాళ్ళ ఉద్దేశం ఏంటనేది మాత్రమే నేను చెప్తున్నా. సో అంటే పనిగొట్టుకొని ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని, ప్రతి వైఫల్యాన్ని ఎత్తి చూపాలనేది టార్గెట్ పెట్టుకున్నారు. అందులో కొన్ని
ఇప్పుడు P4ని అంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, అంతగా విమర్శించాల్సిన అవసరం లేదు, మరీ అంత తీసిపడేయాల్సిన ప్రోగ్రామ్ అయితే కాదు అది. మేబీ చంద్రబాబు గారికి P4 పిచ్చి పడితే పట్టొచ్చు కాక, చంద్రబాబు గారు ఇవ్వాల్సిన కంటే అతి ప్రచారం ఇస్తున్నారనేది వాస్తవమే కాక, కానీ P4 అనేది అంత పనికిమాలిన ప్రోగ్రాం కాదు, కొంత ఉపయోగపడే ప్రోగ్రాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు 15 లక్షల కుటుంబాలు బాగుపడకపోయినా ఒక 4-5 లక్షల కుటుంబాలు, అట్లీస్ట్ ఒక 3 లక్షల కుటుంబాలు అయినా సరే బాగుపడతాయి కరెక్ట్గా జరిగితే. సో వాళ్ళు 100 టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఒక 20-30 కంప్లీట్ అయినా పర్వాలేదుగా. అవేమి ప్రభుత్వ డబ్బులు కాదు కదా, ప్రభుత్వ నిధులు కాదు కదా, ఎన్జిఓసో కార్పొరేట్ శక్తిలో ఇచ్చినవే కదా. సో అటువంటి ప్రోగ్రామ్ను అంతగా కించపరచాల్సిన అవసరం లేదు, కానీ కించపరుస్తూ రాశారు. ఆ తర్వాత రాజధానికి సంబంధించి రాస్తున్నారు. సో ఎందుకు ఇలా పనిగొట్టుకుని రాస్తున్నారంటే చెడింది, టీడీపీకి మీడియా బాస్కి చెడింది. ఇలా చెడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన సిఫార్సులు పార్టీ పట్టించుకోవట్లేదు, ఆయన రికమెండేషన్స్ పార్టీ పట్టించుకోవట్లేదు. 2, ఆయన ఏదో ఎవరికో సమ్ ఫేవర్ అడిగారు, చెయ్యలేదు, చెయ్యనుగా చెయ్యమన్నారు. 2019లో ఆయనకు చెప్పిన వాళ్ళకి కొంతమందికి చంద్రబాబు గారు టికెట్లు ఇచ్చారు, ఒక 4-5 టికెట్లు ఇచ్చారంట. ఆ మీడియా బాస్ రికమెండ్ చేసిన వాళ్ళకి 2019లో సీట్లు ఇచ్చారు. సో అవేవి గెలవల. దాంతో లోకేష్ గారికి నచ్చక 2024లో ఆ మీడియా బాస్ చెప్పినవేవి పట్టించుకోవాలి, ఆ రికమెండేషన్స్ ఏవి లోకేష్ గారు చంద్రబాబు గారు పట్టించుకోవాలి. అక్కడితో చెడుతూ వచ్చింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెద్ద శత్రువు కాబట్టి, అతనితో అసలు పొసగదు కాబట్టి అతన్ని దించేయాలని చెప్పి టీడీపీకి చేశారు. సో టీడీపీ అధికారంలోకి వచ్చేకి ఏవో పనులు అవుతాయేమో అనుకున్నారు, కానీ అవ్వలేదు. ఒకటి, యాడ్స్ బిల్లులు ప్లస్ పార్టీకి అనుకూలంగా చేసినందుకు కొంత బిల్స్ కొని పెట్టారు, అవి రాలేదు. అండ్ అనుకున్న పనులు రికమెండేషన్స్ పట్టించుకోవట్లేదు, సిఫార్సులు పట్టించుకోవట్లేదు. కొన్ని ఏవో తన సన్నిహితులకు కొంతమందికి పదవులు అడిగినా సరే ఇవ్వలేదు. ప్లస్ తనకి ఇవ్వకుండా వేరే మీడియా వాళ్ళకి మంచి మంచి కీలకమైన పదవులు ఇస్తున్నారు. సో అవన్నీ చూసేసరికి తనకు కొంచెం ఉంటుందిగా లోపల. సో అందుకని అవన్నీ బయటకు తీసి ఈ మధ్య అగ్రెసివ్గా స్టోరీలు రాస్తున్నారనమాట. అయితే ఇవి ఇంకా కొనసాగుతాయి, ఇవి ఇంకా కాలక్రమేణా ఇంకా దూకుడుగా వెళ్తాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఊహించి ఉండరు, ఏంటి ఈ పత్రికలో ఈ ఛానల్లో మా మీద ఇంత వ్యతిరేకంగా వస్తున్నాయి ఏంటని వాళ్ళు కూడా ఊహించి ఉండరు. అంత ధాటుగా రావడానికి వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. సో మరి ఎమ్మెల్యేలు మీద ఎక్కువగా వాళ్ళు అందుకే పదే రాస్తున్నారనమాట. ఊహించినటువంటి కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నాకు తెలిసిన తాజా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక పవర్ ప్లాంట్ ఉంది, ఆ మీడియా అధిపతికి ఒక పవర్ ప్లాంట్ కూడా ఉంది. సో దాన్ని మూసేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది గత ప్రభుత్వ హయాంలోనే మూసేయించారు కొన్నాళ్ళు, ఆ తర్వాత తెరుచుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని మూయించడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అటు ఇటు కొంచెం ఇంటర్నల్ వార్ గట్టిగానే ఉంది అనేది నాకు తెలిసిన సమాచారం. మేబీ కొంచెం డీటెయిల్డ్గా ఇంకా తెలుసుకొని వీలైతే ఎంతవరకు చెప్పొచ్చో అంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. సరే, కంటెంట్ చూశారు కదా. యాక్చువల్లీ కంటెంట్కి సంబంధం లేకుండా, కంటెంట్ అయిపోయింది, స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఒక ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్టు, మంచిది హెల్దీ ఫుడ్ ప్రోడక్టు లడ్డూపల్లెం.com అని ఒక మిల్లెట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ రకరకాల సీడ్స్తోనూ గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు వాటితో లడ్డూలు చేస్తారు. అండ్ రాగి, సజ్జ, జొన్న, కొర్రతో వాటితో చేస్తారు. వాటితో హాట్ స్నాక్స్ కూడా, జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా ఇవి కూడా చేస్తారనమాట. సో లడ్డూపల్లెం.com అని ఒక ఫుడ్ ప్రోడక్టు ఈ-కామర్స్ బిజినెస్. సో మీకు నచ్చితే కనుక ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు నచ్చినవి బుక్ చేసుకోండి, లేదా 9997839994 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసి మీకు ఏం కావాలి అనేది కూడా అడిగి మీరు తెప్పించుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ గత 3 నెలల నుంచి కూడా దాదాపుగా 10,000 మంది బుక్ చేసుకున్నారు. ఆర్డర్స్ బాగానే వచ్చాయి. సో 90% పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. విదేశాలకు కూడా ఎక్కువగా అబుదాబి, దుబాయ్, కువైట్ అండ్ యూకే, యూఎస్ఏ కూడా 4-5 రోజుల్లో పార్సల్స్ వెళ్తున్నాయి. అక్కడ నుంచి కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో మ్యాక్సిమం మీకు ఎక్కడికి కావాలన్నా సరే బుక్ చేయండి, పంపిస్తున్నారు. థ్యాంక్ యూ.